వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిగి మున్సిపల్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని, ఇప్పటికే నీటి వసతులకు, సీసీ రోడ్లకు 15 కోట్లు, నూతన మున్సిపల్ భవన నిర్మాణానికి 5 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశామని అన్నారు. మున్సిపల్ అభివృద్ధి కోసం మున్సిపల్ పరిధిని పెంచడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, పరిగి పట్టణాన్ని ప్రణాళికబద్ధంగా అన్ని రంగాలలో అభివృద్ధి కొరకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ అశోక్, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనుకున్న స్థాయి లోపల మనకు అవకాశాలు రాలేదు. మన పరిగి అభివృద్ధి అనుకున్న స్థాయి లోపల చాలా మంది లోపల అదే బాధ ఉంది. ఏంటంటే చాలా చేయాలనే తపన ప్రతి ఒక్కరికి ఉంది ఇక్కడ, కానీ అనుకున్న స్థాయి లోపల చేయలేదన్న బాధ వాళ్ళ మనసు లోపల ఉంది. కాబట్టి దీన్ని అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నేను గత శాసనసభ సమావేశాల్లో పరిగి గురించి నేను మాట్లాడింది కూడా బహుశా మా మిత్రులు ఎవరైనా మీకు వాట్సాప్లో పెట్టిండొచ్చు. మన ఊరు పరిగి మున్సిపాలిటీ గురించి నేను మాట్లాడినాను అసెంబ్లీలో. ఏం చెప్పినంటే పరిగి మున్సిపాలిటీ మనది చాలా చిన్నగా ఉంది. ఈ చిన్నగా ఉంటే ఏమైందంటే మనకి ట్యాక్సులు తక్కువ ఉంటాయి. ట్యాక్సులు తక్కువ ఉంటే కనుక మనకు డెవలప్ చేయాలంటే మనకు వనరులు ఉన్నాయి. వనరులు లేకుంటే మనం డెవలప్ చేయలేము. కాబట్టి నేను ప్రతిపాదన తయారు చేసి నస్కల్ వరకు పరిగి మున్సిపాలిటీని ఎక్స్టెన్షన్, నజీరాబాద్ వరకు పరిగి మున్సిపాలిటీ ఎక్స్టెన్షన్, అదేవిధంగా మన సయ్యద్ మల్కాపూర్ వరకు, సుల్తాన్పూర్ వరకు మన పరిగి మున్సిపాలిటీని విస్తరించే కార్యక్రమాన్ని శాసనసభలో మాట్లాడి దాన్ని జీవో విడుదల. ఎందుకంటే ఎక్స్పాన్షన్ అయితేనే మనకు ట్యాక్సెస్ వస్తాయి. అక్కడ కూడా కాలనీస్ ఏర్పాటు కావాలి, కొత్త కొత్త రోడ్స్ రావాలి, అక్కడ అన్ని కూడా మన వసతులన్నీ కూడా కల్పించాలి. అట్లా కల్పించకుండా ఉంటేదంటే గ్రామ పంచాయతీలలో ఏదంటే అది సంతకాలు చేసి వాళ్ళు పర్మిషన్లు ఇస్తారు. రేపు ముందుగా ఒక ప్లాన్డ్ డెవలప్మెంట్ అనేది జరగకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో పరిగి మున్సిపాలిటీని పెంచడం జరిగింది. ఇప్పుడు రాబోయే ఎన్నికల లోపల మనకి 15 మంది ఉన్నారు. బహుశా ఒక ఎంతమంది 6-7 మంది పెరిగే అవకాశాలు ఉంది. 21 మంది సభ్యులు. ఎందుకంటే మనం చూస్తున్నాం దాంట్లో చాలా పెద్దగా ఉంది, వికారాబాద్ పెద్దగా ఉంది. మనం కేవలం 15 మందితో మనం సర్వైవ్ అవ్వాలంటే కూడా కష్టం. కాబట్టి దీన్ని పెంచడం జరిగింది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు మన రాష్ట్రానికి రావాలంటే అర్బన్ ఏరియాస్కు ఇండ్లు కావాలంటే కేంద్ర ప్రభుత్వం కొంత వాటా ఇస్తుంది. ఆ వాటా ఇచ్చే డబ్బు గ్రామీణ ప్రాంతానికి తక్కువ ఇస్తుంది, పట్టణ ప్రాంతాలకు ఎక్కువ ఇస్తుంది అన్నమాట. సో అందుగురించే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని మన వికారాబాద్ జిల్లా మొత్తాన్ని కూడా ఈ వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద తీసుకొచ్చింది. తద్వారా ఏంటంటే మనం ఇప్పుడు ఇళ్ల పథకాన్ని స్టార్ట్ చేస్తున్నాం. మనం వార్డు లోపల ప్రతి వార్డులో కూడా ఇప్పుడు మీటింగ్ పెడుతున్నాం. మనం రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం, అదేవిధంగా ఇల్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు, బీసీలు ఇతరులు అయితే 5 లక్షలు. అదేవిధంగా భూమి లేని నిరుపేదలు 20 రోజులు ఉపాధి హామీ పథకంలో ఎక్కడైనా మన చుట్టుముట్టు కూడా పనిచేసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఒక సంవత్సరానికి ఇచ్చినట్టుగా ప్రణాళిక తయారు చేసినాం. భూములు ఉన్న వాళ్ళకు ప్రతి ఎకరానికి 12,000. అంటే ఉదాహరణకు మన వైస్